దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ అండి. మీ పేరు ఏం పేరు? ప్రసన్న అండి. సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకుంది కదా, సో మీకు ఏమనిపిస్తుంది సెకండ్ మ్యారేజ్ పైన? యాక్చువల్లీ నన్ను పిలవలేదు పెళ్ళికి, నేను హర్ట్ అయినా, అయ్యో చాలా గట్టిగా హర్ట్ అయినా. పిలిస్తే బాగుండేమో, వెళ్ళి ఒక్క సెల్ఫీ అన్న దిగుతుండేనేమో, అంటే ఆ సెల్ఫీతోనన్నా ఫేమస్ అవుతుండేనేమో అని ఒక చిన్న ఆశ. అది కాస్త నిరాశ అయిపోయింది. అంటే పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా ఎక్కడ కూడా అనౌన్స్ కూడా చేయలేదు కదా. అదే కదా పెద్ద ట్విస్ట్. ఏడ కూడా అనౌన్స్మెంట్ లేదు. పెళ్ళి అంటే హల్దీ, మెహందీ, సంగీత్ ఎన్ని ఉంటాయి. అఫీషియల్గా మన ట్విట్టర్లో ఒక చిన్న పోస్ట్ పెట్టింది. రియల్లీ అసలు షాక్ అయిపోయినా నేనైతే. ఏంది శామ్, పెళ్ళి చేసుకుంటున్నావా? అట్లీస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మీ అభిమానిగా నేను ఇక్కడ చూస్తా కదా మీ మ్యారేజ్ కోసం. ఇప్పుడు చైతన్య ఎట్లయితే వెయిట్ చేసినామో క్యూరియస్గా, నీ పెళ్ళి గురించి అంటే అబ్బాయి అతనే అని ఫిక్స్, కానీ వెయిట్ చేస్తాం కదా చూడాలని. అలా చేసినందుకు నేను హర్ట్ అవుతున్నా యాజ్ అ ఫ్యాన్గా. అంటే సెకండ్ మ్యారేజ్ అంటే నాగ చైతన్య కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంత తొందరగా సమంత మూవ్ ఆన్ అవుతుందని అనుకున్నారు. అప్పుడే అయిపోయిందిగా, డైవర్స్కి ముందు అయిపోయింది కాబట్టి సక్సెస్ఫుల్గా డైవర్స్ ఇచ్చింది. ఇతనితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. సో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపించింది. బట్ మ్యారేజ్ చేసుకుంటే కొంచెం ఒక 2 days ముందు 3 days ముందు అనౌన్స్మెంట్ ఇస్తే గుండె రాయి వేసుకొని వెయిట్ చేసేటోళ్ళం కదా నీ గురించి అని. అట్లా వాళ్ళ వైఫ్ రాజ్ వాళ్ళ వైఫ్ అంటే రీసెంట్గా కూడా అందులో పోస్ట్ చేసింది కదా, అంటే వీళ్ళని ఉద్దేశిస్తే ఏదో పోస్ట్ చేసింది. యా, శోభిత కదా. ఈ సమంత ఇప్పుడు పెళ్లి చేసుకున్న డైరెక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళ వైఫ్. ఇగో ఒకటి మేడం, సమంత ఏ పోస్ట్ చేసినా కాంట్రవర్సీ. సమంత నవ్వుకుంటా పెట్టిన ఒక అబ్బాయితో వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్షిప్లు ఉన్నాయని కన్ఫర్మ్ చేసేస్తారు. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్ హస్బెండ్కి ప్రాబ్లం లేనప్పుడు, ఇప్పుడు ఎక్స్ వైఫ్కి ప్రాబ్లం లేనప్పుడు ఏ ఇష్యూ లేదు. వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉన్నారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వాళ్ళు డైవర్స్ అయిపోయింది. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు. ఇక మీదటైనా వాళ్ళ మీద ట్రోల్స్ చేయడం, వాళ్ళ మీద ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం, వాళ్ళని గాయపరచడం, ఒక మనిషిని హర్ట్ చేస్తే ఇప్పుడు మీకు కడుపు ఉంది, ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మీరు బతకాలి, కానీ కొంచెం జెన్యున్గా చేయండి. ఫేక్ అంతా స్ప్రెడ్ చేసి వాళ్ళని మానసికంగా గురి చేయకని నా ఒపీనియన్. హాయ్ అన్న. హాయ్. సమంత పెళ్లి చేసుకుంది కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మంచి పని చేసింది సమంత గారు. పాము ఇన్ని రోజులు తెలుగు ప్రజలందరినీ కూడా మంచి సినిమాలు యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకొని, అదేవిధంగా మన తెలుగింటి కూడాలనుకున్నాం కానీ పాము మధ్యలోనే విడాకులు అవ్వడం జరిగింది. సమంత గారు పెళ్లి చేసుకోవడము పర్ఫెక్టో, ఎందుకంటే ఆమెకు పిల్లలు లేరు, తర్వాత యంగ్. ఇలా మనం చూసుకుంటే గిట్ట ఒక ఇండస్ట్రీలో ముసలోళ్ళు పెళ్లి చేసుకున్నారు. ముసలోళ్ళు ఎగ్జాంపుల్గా మీకు తెలిసి ఒక ప్రొడ్యూసరు, ఒక సింగరు, ముసలోళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు ఉండి తర్వాత వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళకి ఎదిగిన వాళ్ళు చేసుకున్నారు. అలాంటి వాళ్ళే ఎట్లాంటి చేసుకున్నప్పుడు సమంత గారు చేసుకుంటే తప్పలేదు. సమంత గారు మంచి పని చేశారు. వారు కూడా ఈ రెండో పెళ్లి కూడా మంచిగా వారి జీవితం మంచిగా సాగాలి, ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకు ఒక 4 పిల్లలు కూడా పుట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమంత గారు ఎందుకంటే తన మొదటి భాగస్వామి కూడా పెళ్లి చేసుకున్నాడు అయిపోయింది కాబట్టి తను కూడా, ఎందుకంటే ఒక అమ్మాయికి కంపల్సరీ తోడు అవసరం ఆడవారికి. ఎందుకంటే ఏదైనా కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఏదైనా కూడా ఒక తోడు అనేది ఇంపార్టెంట్ కాబట్టి, వయసు పెరుగుతున్న కొద్ది ఇంపార్టెంట్ కాబట్టి సమంత గారు మంచి పని చేశారు. తెలుగు ప్రజల ఆశీస్సులు అందరికీ కూడా సమంత గారికి ఉంటాయి. ఎందుకంటే ఇలా తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలా తెలంగాణకు మనకు బ్రాండ్ అంబాసిడర్ కూడా సమంత గారు చేశారు కాబట్టి మనకు ఎన్నో సేవలు అందించారు. అదేవిధంగా మనం చూసుకుంటే గట్రా సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్స్ హిట్ మన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చింది కాబట్టి ఆమె ఎక్కడ పోయినా కూడా ఎల్లవేళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా. మళ్ళొకసారి సమంత గారికి పెళ్ళికి చేసుకున్నందుకు వారికి ఒక మంచి ఫ్యామిలీ కూడా దొరుకుతుంది, మంచిగా ఉండాలని. ఎందుకంటే ఆమె కూడా విడాకులు అయిన తర్వాత అనేక మార్లు కూడా మనం చూసాం, చాలాసార్లు హాస్పిటల్స్ ఉండి ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది పరంగా పడ్డది. కాబట్టి సమంత నువ్వు చేసింది చాలా మంచి పని, కరెక్ట్ పని. తెలుగు ఇండస్ట్రీలో ముసలోళ్ళు అటువంటిది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు పెద్దగా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు మనమరాలు ఉన్న వాళ్ళు చేసుకున్నారు. మీరు ఎవ్వరు ఎన్ని ట్రోల్ చేసినా పట్టించుకోవద్దు. మీరు మంచిగా మీరు చేసింది కరెక్ట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.